నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల్లో మొక్కలు నాటిన ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న గిరిజనులు. ఐటీఐఆర్ రద్దు రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించిన టీఆర్ఎస్ ఎంపీలు. 2-3 రోజుల్లో మునుగోడు యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. పోలీసులకు గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు రైతులు గాయపడి సొమ్మసిల్లి పడిపోయారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్లో మొక్కలు నాటొద్దని ఆందోళన చేశారు. పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటారు ఫారెస్ట్ అధికారులు. పోడు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మొక్కలు నాటబోమని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. ఉన్న నలుగురు వచ్చి జుట్టు వీకిర్రు, ఎట్టుకలు పట్టి కుట్టిర్రు, కొట్టిర్రు. మొత్తం వేరే వాళ్ళు దెబ్బలు తగిలినాయి. సార్ నేను ఏం కూడా అనలేదు. పట్టిరే నిలవలేనా దేవక్క, నేను పట్టిరే నిలబడ్డా. వాళ్ళు నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టిరు. కింద పడ్డాం, కట్టెలు అలా పడ్డాం అందరము. మీరే పంపిస్తారంటే కదా పోలీసులు కొట్టకి. మరి మనం కొట్టడానికేనా ఆయన పంపించిందంటే చేశారు. మనం కొట్టడానికి పంపించిన కేసీఆర్ సార్ సుతం తెలిసి జంగరంతా తిరిగినోడే. ఆయన కరకరించలేడు. ఆయన ఈ ఊరు అత్తగారు, ఈ ఊరు అత్తగారు, ఈ ఊరికి వ్యవసాయం చేసినోడే. ఆయనకు దయత్తలేదు. ఆయన అక్కనే హరితహారంలో భాగంగా శాంక్షన్ అయినటువంటి 20 హెక్టార్స్ ఏరియాలో వచ్చి పనులు చేసుకున్న సందర్భంలో మరిమడ్ల విలేజ్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా మా మీద విధులకు ఆటంకపరిచి మేము నాటినటువంటి మొక్కలను మా కళ్ళ ముందే విరిచేయడం జరిగింది. దీనిపైన చట్టరీత వాళ్ళపైన కేసు చేయవలసిందిగా మేము మా కింది స్థాయికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐటీఐఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. కేంద్రం వరద సాయం సైతం చేయడం లేదని మండిపడ్డారు. పార్లమెంటు నుండి ఎన్నిసార్లు సస్పెండ్ చేసినా కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు ఐటీ శాఖ టాపిక్ మాట్లాడుతూ ఐటీఐఆర్ని రద్దు చేసినా అని చెప్పి ప్రకటించారు. ఐటీఐఆర్ని రద్దు చేయడంలో ఎంత రాజకీయ కక్షపూరితంగా నిజంగా ఒక దేశాన్ని ముందుకు తీసుకుపోయేటప్పుడు ఒక ప్రగతిశీలంగా పోవాలంటే ఏమేం చేయాలని ఆలోచించుకుంటూ ఎప్పుడో చేపట్టిన ఈ పథకం, ఎప్పుడో ప్రపోజ్ చేసిన ఈ పథకాన్ని నిన్న సడన్గా క్యాన్సిల్ చేయడం అన్నది నిజంగా సిగ్గుచేటు. ఇంత నిస్సిగ్గుగా క్యాన్సిల్ చేసినా అని చెప్పడం యూత్ ఎస్పెషల్లీ వాళ్లకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి అప్పటికెళ్ళి ఆశాజనకంగా చూస్తున్న యువత, తెలంగాణ యువతని వాళ్ళ చెంపబెట్టుకొట్టి మేము మీకు ఐటీఐఆర్ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్తుంది. నిజంగా తెలంగాణ రాష్ట్ర యువత ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇవాళ ఈ డెసిషన్ తీసుకోవడం ఎంత నిస్సిగ్గా అనిపిస్తుందో మీరే చెప్పాలి. అసలు ఐటీఐఆర్ అంటూ నిజంగా శాంక్షన్ చేస్తే 7 సంవత్సరాల క్రితం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సెక్టర్ ఎక్కడికి పోయేది. అసలు అది లేకుండా కూడా ఇవాళ ఐటీ సెక్టర్ ఎక్కడికి పోయింది మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లుంటే ఈరోజు 1,85,000 కోట్లకి ఎగబాకింది. దాంతోపాటు ఒక 16 లక్షల యువతకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 8 lakhs డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 8 lakhs డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇంత ఫోకస్ చేసిన తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్ క్యాన్సిల్ చేయడంలో దాని మతలబ్ ఏదో మాకు తెలియట్లేదు. అంటే ఐటీ సెక్టర్ ఇంత గ్రో అవుతుంటే వాళ్ళకి కావాల్సిందంత ఏంది? ఐటీ రంగం ఇక్కడ బాగా గ్రో అవుతుంది, బెంగళూరుని కూడా సర్పాస్ చేస్తారని చెప్పి భయపడుతుంటారో మాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణకు ఆ రోజే 7 మండలాలను కూడా రాకుండా తీసింది. ఇల్లంగా తీసి ఆంధ్రకు పంచిన పుణ్యాత్ముడి మోడీ. ఇదే కాదు, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి, కేసీఆర్ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసి భారతదేశం అంతా కూడా ఏ కార్యక్రమాలు ఎందుకు చేయకూడదని ప్రజల్లో చైతన్యం వస్తుందని
ఇతర రాజకీయ పార్టీ నాయకుల్లో కూడా మరి అందరూ కూడా మమ్మల్ని నిలదీస్తారనేటువంటి భయంతో తెలంగాణ కాళ్ళల్లో కట్టబెడుతున్నటువంటి వ్యక్తి ఈ మోడీ. ఉపాధి హామీ పథకం కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా జరుగుతుంటే 15-16 టీములను 10-15 జిల్లాలకు పంపి ఏ రకంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణలో జరగకుండా చూడాలని చూసినటువంటి కార్యక్రమం చేస్తుంది. ఎఫ్సిఐ ద్వారా కొనాల్సినటువంటి ధాన్యాన్ని కూడా నెల 15 రోజులు కొనకుండా మిల్లర్లను ఇరకాటంలో పెట్టి తెలంగాణ రైతులను తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గోదావరి ఉధృతి గత 30-40 సంవత్సరాల తర్వాత ఈసారి వచ్చి బాగా మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి జనాన్ని కేసీఆర్ గారు హెలికాప్టర్లో పోవడానికి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఓపిక చేసి 2 రోజులు తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకొని దాదాపు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కరకట్ట నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని ఆదుకొని గౌరవనీయులు పెద్ద మనసుతో 25 కేజీల బియ్యం కానీ 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ అందరిని చూసుకుంటూ ముందుకెళ్లారు. ఇంత మంచి చేసుకుంటూ పోతున్న కేంద్రం నుంచి వచ్చిన బృందం చూసుకున్నారు, రిపోర్ట్ ఇచ్చారు. ఎక్కువ అడిగింది కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 1,400 కోట్లు అంత మాత్రమే అడిగారు. ఆ 1,400 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రానికి మనసు రావట్లేదు. వేరే రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏమైనా ఇమీడియట్ గా యాక్షన్ జరుగుతుంది. తెలంగాణలో మాత్రం ఏది ఇవ్వడానికి మనసు రావట్లేదు. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా గుండె ధైర్యం చెదరకుండా కేసీఆర్ గారు ఉన్నారనే భరోసాతో ఉన్నారు. బాసర IIITలో విద్యార్థులు పడుతున్న సమస్యలపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. IIITలో మళ్లీ మెస్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. మనకు కావాల్సిన సహాయం కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పానంటే ప్రధానమంత్రి గారికి కలిసి ఏదైతుందో రాష్ట్రంలో ఈ వరదలతో అతలాకుతలమైనటువంటి ఒక రాష్ట్రాన్ని ప్రజానీకాన్ని రైతాంగాన్ని ఆదుకోవడానికి వరకు సహాయాన్ని ఏదైతుందో కోరుతుందని చెప్పి అనుకున్నది. కనీసం హోంమంత్రిని అయినా కలిసి ఏదైతుందో ఇది హక్కు. ఇది మీరు బీజేపీతో విభేదించచ్చు కాక అంత మాత్రాన మన హక్కుల గురించి ఏదైతుందో మనం పోరాటం చేయకుండా వదులుకోవడం అనేది సరైనది కాదు కదా. మీరు నామోషికి పోతుందా అది ఏంటి లేకుంటే అలసత్తమా? మీరు ఈ రాజకీయాలకు ఇచ్చిన ఒక సమయం అఖిలేష్ యాదవ్తోని ఏ తాపకోసారి ఒకసారి నేను ఆయన కేజ్రీవాల్ కలిసి వచ్చిన ఒకసారి అఖిలేష్ని కలిసి వచ్చిన అన్ని కలిసింది ఇన్ని కలిసింది ఏముంది ముందైతే నువ్వు ఎవరిని కలిసి ఏముందని ముందు రాష్ట్ర సంగతి చూడు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైతే ముందు రాష్ట్రం సంగతి చూడండి. రాష్ట్రంలో ఏదైతుందో గోదావరి తీర ప్రాంతం అంతా అతలాకుతలమవుతుంటే మీరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీ రాజకీయ కార్యకలాపాలకు అప్పుల వేటలో ఏదైతుందో మీరు సమయాన్ని గడిపితే ప్రజలు హర్షించురని చెప్పండి. ఈ బాసర IIIT కళాశాలలో పొరబడుతున్నటువంటి ఒక సదుపాయాలు సౌకర్యాలు ఫ్యాకల్టీ కానీ ల్యాప్టాప్సే కానివ్వండి భోజన వసతి సదుపాయమే కానీ కళాశాల మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కానీ దయచేసి ప్లీజ్ మేక్ ఎ విజిట్. ఒకసారి మీరు విజిట్ చేస్తే సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. మీ మీద మాకు ఇంకా విశ్వాసం ఉన్నది. పిల్లలు కూడా పేర్కొంటున్నారు ముఖ్యమంత్రి గారి పట్ల మాకు విశ్వాసం ఉన్నది. గిరిజన బిడ్డకు రాష్ట్రపతి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫ్లాగ్స్ తో పాటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. We are conducting awareness program for that. First of all, children are the messengers for the future. So we want to celebrate it with the children. So we distributed the national flag to mark the 75 years of year of independence. 75 students has been distributed, and I am very happy that Swami Venkateswarananda from the Bharat Seva Sangma Sangh, your service organization, they are donating notebooks to the children, 5 notebooks to each child. So that also we distributed here. We want all the children to study well, and also we are going to conduct for students a competition
for them. So online competition for students, and 75 students are going to be selected, and they are going to given awards for their best presentations. And like that, each and everyone in an innovative method, let us all celebrate the 75 year of independence with pride and joy. తెలంగాణలో ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ప్యాకేజీ ఇవ్వరట, కానీ ఉప ఎన్నిక తెస్తారట అంటున్నారు. మా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇండియాలో ఒక బీజేపీ పార్టీ నాయకులు ఉప ఎన్నిక తెస్తాం అంటున్నారు. అయ్యా, దేనికోసం తెస్తారు? ఈ రాష్ట్రానికి ఏమన్నా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తారా? ఈ రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా? ఇవాళ మీరు ఉప ఎన్నిక ఎందుకండి? మీదంతా రాజకీయ ఆపేక్ష, అధికారం యావా ఈ రాష్ట్రానికి ఏం చేయరట. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. రాజకీయంగా రాజగోపాల్ రెడ్డిని బొందపెట్టడం ఖాయమని ఆరోపించారు. అభివృద్ధి గురించి ఎలా ఆలోచించలేదు. ఎమ్మెల్యే పదవి అడ్డు పెట్టుకొని తన అభివృద్ధి గురించి ఆలోచించింది తప్ప ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏ రోజు ఆలోచించలేదు. అది ఆయన అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈయన ఇరగాడ ఎప్పుడు వదిలించుకోవాలి, ఈ శనిని ఎప్పుడు వదిలించుకోవాలని ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే ఈ నియోజకవర్గాన్ని అనాథగా మార్చిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. అసెంబ్లీలో నల్లగొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలో అతి తక్కువ అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ఈయన గారే. 3.5 సంవత్సరాలు ఈయన పాడిన పాట బీజేపీ పాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో గెలిపించారు. అన్నం పెడితే సున్నం పెట్టిండు కాంగ్రెస్ పార్టీకి. ఈయన తిన్న ప్రతి మెతుకు, ఈయన తిరిగే ప్రతి కారు, ఈయన ఉండే బంగ్లా కాంగ్రెస్ పార్టీ పుణ్యం. కానీ కాంగ్రెస్ పార్టీకేమో సున్నం పెట్టుకుంటూ ఇవాళ పక్క పార్టీ అయిన బీజేపీకేమో భజన చేస్తుండు, వంత పాడుతూ ఉన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందన్నారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నారనేది కాదు, ప్రజలకు చేయాలన్న తపన మీకు ఉందా లేదా అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలను అంచనా వేయాల్సి వస్తుంది. మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా పర్యటించండి, ఎక్కడ మనలాగా కరెంటు లేదు, ఉచితంగా అసలే లేదు, 24 గంటలు లేనే లేదు. ఎక్కడ కూడా రైతులకు ఎదురొచ్చి పెట్టుబడి ఇచ్చేది లేదు. అది ఒక తెలంగాణలోనే ఉంది, భారతదేశంలోనే ఎక్కడ లేదు. ఎక్కడ కూడా రైతులకు బీమా వసతి లేదు, ఉచితంగా సాగునీళ్లు లేవు. సాగునీళ్లు ఉన్న కాడికి ఇస్తే కూడా వాటికి ధర పెడతారు, ఇంత కట్టాలని పెడతారు, వాటర్ సెస్. ఇవేమీ లేవు, ఒక తెలంగాణలోనే ఉన్నాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు. కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో 8 ఏళ్ల కాలంలో ఇన్ని అద్భుతాలు చేసి చూపించినాం ప్రజలకు. కానీ దేశంలో డిమాండ్లు వస్తున్నాయి. మేము ఆ ప్రాంతాలలో కలిసినప్పుడు రైతులు చెప్తున్నారు, మరి చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం కేసీఆర్ చేసినప్పుడు మా దగ్గర పరిపాలన చేసే వాళ్ళు ఎందుకు చేస్తలేరని వాళ్ళు మమ్మల్ని అడిగినారు. మా పక్కలే పాలమూరు పక్కలే కర్ణాటక ఉంటుంది, మీకు తెలుసు. పక్కలే రాయచూరు ఉంటుంది, మాకు బార్డర్ గద్వాల్కి. రాయచూరులో అక్కడ సభ జరిగితే ఒక మంత్రి వస్తే అక్కడ ఉండేటువంటి బీజేపీ ఎమ్మెల్యే మాల్వి అనేటువంటి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సభా వేదిక మీద వాళ్ళ మంత్రిని ప్రశ్నించినాడు. అయ్యా, మా పక్కల తెలంగాణ ఉంది, తెల్లారితే పొద్దుముగితే మా గద్వాలలో అలంపూర్ వాళ్ళు వస్తారు, రైతులు వాళ్ళు చెప్తారు మా కేసీఆర్ ఇది ఇచ్చే, కేసీఆర్ అది ఇచ్చే, కేసీఆర్ అది చేసేని. మేము తలకాయ ఆడబెట్టుకోవాలో తెలుస్తలేదు మాకు, కాబట్టి మమ్మల్ని సపడ చేయకుండా తీసి రాయచూరులను తెలంగాణలో కలపండి అని చెప్పి బోధనకు, బాన్స్వాడకు అవతలు ఉండేటువంటి మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు కూడా, సాలూరా చెక్ పోస్ట్ అవతలు ఉండేటువంటి మహారాష్ట్ర వాళ్ళు, నాందేడ్ జిల్లా వాళ్ళు కూడా అనేక మంది తీర్మానాలు చేసినారు మమ్మల్ని తెలంగాణలో కలపమని. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేస్తలేవు. ఇది ప్రజలకు అర్థమైంది. నిన్న మన వరదలు వచ్చినాయి. వరదలు మీ చేతిలో, నా చేతిలో, ఎవరి చేతిలో ఉన్నాయి కాదు, అది ప్రకృతి విపత్తు, మనందరికీ తెలిసిందే. వరదలు వచ్చినప్పుడు భారతదేశంలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ప్రపంచంలో భూగోళంలో ఏడ వ్యవసాయం ఉన్నా ఒక రకమైన అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఆయా ప్రభుత్వాలు ఆయా దేశాలలో ఒక సమగ్ర బీమా విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను ఆదుకుంటారు.
మరి 75 ఏళ్ళైంది కదా ఈ దేశంలో మీకు అవకాశం ఇచ్చి. గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇవాళ మీరు కావచ్చు, అధికార పీఠం మీద ఏ పార్టీ అయినా కూర్చోవచ్చు. 75 ఏళ్ల తర్వాత కూడా భారతదేశంలో అతి ఎక్కువ మందికి పనిని, మొత్తం జనాభాకు భుక్తినిచ్చేటువంటిది, అతి ఎక్కువ మందికి చేతికి పని కల్పించేటువంటి వ్యవసాయ రంగం, ఇది కీలకమైన రంగం మనది. వ్యవసాయం ఈ దేశానికి వెన్నెముక లాంటిది. మరి ఈ రంగం మీద ఆధారపడేటువంటి కోటాను కోట్ల ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాల మీద ఒక సమగ్ర వ్యవసాయ విధానం కానీ, ఒక సమగ్ర బీమా విధానం కానీ, ఇన్సూరెన్స్ విధానం కానీ 75 ఏళ్ల కాలంలో ఎందుకు తేలేదు? వీళ్ళ వైఫల్యం కాదా? గత యూపీఏ వైఫల్యం కాదా? ఇప్పుడున్న ఎన్డీఏ వైఫల్యం కాదా? కంటి తుడుపు చర్యలాగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చినారు. ఇన్సూరెన్స్ అదొక విఫల ప్రయోగం. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం వాళ్ళు, గుజరాత్ వాళ్ళు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయట్లేదు. వాళ్ళు అమలు చేయరట, మనల్ని అమలు చేయమంటారు. కొంతమంది అవగాహన ఉండో లేకనో మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఆయా రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు చేస్తలేరు? మరి మనం అమలు చేసినాం. గత సంవత్సరం నుంచి దాన్ని మనం అమలు చేస్తే నష్టమని ఎగ్జిట్ అయినా మనం వైదొలిగినాం దాంట్లోకి వెళ్ళి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రైతులు కలిపి ప్రీమియం కోసం మనం ఏదైతే కడతామో బ్యాంకులో, మనం కట్టిన డబ్బులు ఎక్కువ, ఇన్సూరెన్స్ పేరు మీద రైతులకు వచ్చిన డబ్బులు తక్కువ. భారతదేశంలోనే వ్యవసాయ రంగానికి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఈ దేశం ప్రకటించాలి, ఒక సమగ్ర బీమా పాలసీ ఈ దేశం ప్రకటించాలి. ఇవి చేయకుండా, ఇవి మాట్లాడకుండా, కష్టం చేసేది మా రైతులు, పండించేది మేము, అంతా తయారు చేసి కొని దీన్ని తీసుకొని పోమంటే కొనే కాడ కొట్లాట పెట్టుకొని తెలంగాణ రైతుల మీద కత్తి పెట్టింది ఇలా కేంద్ర ప్రభుత్వం. 3 దినాల కింద ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడినరు, ఈ దేశంలో ఇక ఉచితాలు అవసరం లేదట ప్రజలకు. పేదరికం పోయిందా? ఈ దేశంలో దరిద్ర రేఖకు దిగువన ప్రజలు లేరా? రైతులకు కరెంటు ఉచితంగా ఇవ్వద్దట, పేదలకు వివిధ రూపాలలో ఇచ్చేటువంటి సబ్సిడీలు ఇవ్వవద్దట. మరి ఉచితాలు వద్దు, బాగానే ఉంది, మేము కష్టం చేస్తాం, బాగానే ఉంటాం. మరి ఉచితంగా కార్పొరేట్లకు 6 లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెడితే వాళ్ళకి సాయం చేయడానికి వస్తుందా? కార్పొరేట్లకు 6 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారే, ఈ రైతులకు పేదలకు కొద్దిపాటి భారం పోయమంటేనంటే ఉచితాలు వద్దని నీతి సూత్రాలు చెప్తున్నారు. ఇవాళ వీళ్ళ ఆదేశాన్ని ముందలు తీసుకుపోయేది. ఏనాటికైనా ఈ భారతదేశంలో వనరులను, మానవ శ్రమను, ఇక్కడున్న విజ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రజల కోసం వాడేటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఇవాళ సమకాలీన భారత రాజకీయాలు ఉన్నాయంటే అదొక కేసీఆర్కే ఉన్నాయి. ఎవరు సాటి వచ్చేటువంటి అవకాశం లేదు. అది తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం అని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాను. మాధాపూర్ కాల్పుల సంఘటనలో 2 అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ అనే వ్యక్తిపై 6 రౌండ్ల కాల్పులు జరిగాయి. డిసీజ్డ్ వచ్చేసి ఇస్మాయిల్ అండ్ అక్యూజ్డ్ వచ్చేసి ముజాహిద్ అండ్ జిలానీ. సో వాళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూలో మాదాపూర్ పిఎస్ లిమిట్స్కి, అదే నీరు జంక్షన్ నుంచి మాదాపూర్ పిఎస్ లిమిట్స్కి వచ్చి అక్కడ వాళ్ళ ఒక ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇద్దరికి గొడవ అయ్యి అక్కడ ఇస్మాయిల్ అనేట అతన్ని ముజాహిద్ అండ్ జిలానీ కలిసి, జిలానీ ఆయన ఒక ఫైర్ ఆర్మ్ యూజ్ చేసి ఫైర్ చేయడం జరిగింది. ఇందులో ఇన్సిడెంట్లో ఇస్మాయిల్ వాజ్ బ్రాట్ డెడ్ టు హాస్పిటల్. ఉస్మానియాకి తీసుకుపోయే లోపల చనిపోయాడు. దాని తర్వాత ఇద్దరు ఎవరైతే అక్యూజ్లు ఉన్నారో ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. ప్రస్తుతానికి మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేశాము. వాళ్ళ వేరే బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసము ఆ కేసు మీద వర్కౌట్ చేసి మేము తొందరలోనే వీళ్ళిద్దరిని పట్టుకుంటాము. అలానే దీంట్లో ఒక ఆయన జహంగీర్ అని ఉంటాడు, డిసీజ్తో పాటు అతనికి ఇంజురీస్ అయ్యాయి. అతని మీద కూడా ఫైరింగ్ చేశారు, బట్ అతనికి గ్రేవ్ ఇంజురీస్ ఏం లేవు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ హీఈస్ అండర్ హాస్పిటల్ సూపర్విజన్లో. ఎవరైతే అక్యూజ్లు ఉన్నారో ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారో వి విల్ క్యాచ్ దెమ్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని బాలుర సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నియోజకవర్గంలోని ధర్మారం మండలం నందిమేడారంలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జనరల్ గురుకుల అంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది.
అందులో కొంతమంది పిల్లలకు జ్వరం వచ్చిందని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జనరల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కూడా అందరినీ టెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 15 రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ జ్వరాలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగానే ఇక్కడ మరి ఒకసారి చూసి వెళ్ళడానికి జరిగింది. కొన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తొందరలో మరి ఒక ఎస్టిమేషన్ చేయించి గవర్నమెంట్కి పంపించి మరి వాటన్నిటి కూడా చేయించడం జరుగుతుంది. 2-3 రోజుల్లో మునుగోడుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై హైకమాండ్తో చర్చించామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపైన లోతుగా సుదీర్ఘంగా చర్చించాం. అట్లాగే మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కూడా చర్చించాం లోతుగా. దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని 2-3 రోజుల్లో మీకు వివరిస్తాం. ఒక రాజకీయ పార్టీగా పార్టీని పటిష్టం చేసుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలపైన, చేయాల్సినటువంటి వ్యూహాత్మక కార్యక్రమాలపైన లోతుగా చర్చించాం. ఆ యాక్షన్ ప్లాన్ని 2-3 రోజుల్లో వివరిస్తాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. చివరి ప్రయత్నంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా చూసే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డికి అప్పగించింది. ఇప్పటికే పలువురు నేతలు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించినా సఫలీకృతం కావడంతో హైకమాండ్ ఈ బాధ్యతను ఇప్పుడు జానారెడ్డికి అప్పగించింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా అక్కడ ఉప ఎన్నిక వస్తే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించే బాధ్యతను కూడా ఆయనకే అప్పచెప్పింది కాంగ్రెస్ హైకమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.